ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేద్దాం. అదేంటంటే నా డైట్లో డయాబెటీస్ ఎలా తగ్గుతుంది, అసలు ఎలా వస్తుంది, ఎలా తగ్గుతుంది, ఒబెసిటీ అంటే ఏంటి, ఎలా వస్తుంది, ఎలా తగ్గుతుంది, అట్లానే ఫ్యాటీ లివరు ఎలా వస్తుంది, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివరు డైట్ కారణంగా ఎలా పోతుంది అనేదంతా నేను వివరంగా సైన్స్ వీడియోలో వివరిస్తూ వెళ్ళాను. అలానే క్యాన్సర్ గురించి కూడా మీరు గమనిస్తే 3 అవర్స్ వీడియో డీటెయిల్డ్ సెషన్లో అసలు క్యాన్సర్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, ఎందుకు నీ మిగతా విధానం ఫెయిల్ అవుతాయి అనేది ప్రతిదీ చెప్తూ వచ్చాను. అలాగే సొరియాసిస్ గురించి చెప్పినప్పుడు లేదా గ్యాంగ్రీన్లు క్యాన్సర్ లాంటి చెప్పినప్పుడు ఇది ఇమ్యూనిటీని సెట్ చేయటం వలన సెట్ చేస్తుందని చెప్పాను తప్ప కొంచెం అడ్వాన్స్ సైన్స్ అంటే యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది, ఏ టెక్నికల్ది జరుగుతుంది అనేది ఇప్పుడు మీకు నేను క్లియర్గా చెప్తాను. ఇప్పుడు నేను నా పక్కన విజువల్లో నేను పిక్చర్ చూపిస్తాను చూడండి. ఇది ఒక సొరియాసిస్ కేసు, చాలా కాలం నుంచి క్రానిక్ సొరియాసిస్తో బాధపడుతున్న కేసు. చర్మం చూడండి ఏ రకంగా పాడై ఉందో మీరు గమనించవచ్చు. దాదాపు ఒక దశాబ్దం పాటు అలా ఉన్న ఇష్యూ చక్కగా ఎలా తగ్గిపోయింది 2 నెలలు డైట్ చేస్తే, ఇంత ఫాస్ట్గా వెంటనే డైట్ చేస్తే ఇంత ఇదిగా చూడండి. మీరు చర్మం ట్రేసెస్ కూడా లేకుండా మాయమైపోయి కొత్తది వచ్చిందంటే ఏం జరిగింది, బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగిందంటే మన శరీరంలో కొన్ని కోట్ల కొద్ది సెల్స్ ఉంటాయి, కోటాను సెల్స్. ఇది ప్రతిరోజు పుట్టడం చనిపోవటం ఇదంతా చాలా కామన్, ఒక రీసైకిల్. ఈ చైర్లో ఒకటి లేసిపోతే ఇంకోటి కూర్చుంటుంది. ఇట్లా ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్న సమయంలో కూడా కొన్ని కోట్ల సెల్స్ నాలో చనిపోయి కొత్త సెల్స్ పుడుతుంది. ఇది ఒక నిరంతర ప్రాసెస్, ఎందుకంటే బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ సెల్స్. సో సెల్ ప్లేస్లో సెల్ కూర్చుంటుంది. ఓకే, మీకు తెలుసు మన డైట్లో గ్లూకోజ్ ఉండదు. గ్లూకోజ్ ఉండదు కాబట్టి ట్రైగ్లిజరైడ్స్ అనే ఫ్యాట్ మన డైట్లో రాదు. మన డైట్ని 2 రకాలుగా ఇస్తాను. ఒకటి జీవనశైలి వ్యాధులకు సంబంధించి, అంటే ఒబెసిటీ కానీ, డయాబెటీస్, థైరాయిడ్, బీపీ, ఇలా వెయిట్ రిలేటెడ్ ప్రాబ్లం ఉండే ఒక్కొక్క వర్గం ఒకటి ఉంటుంది. రెండో సెక్షన్ ఏంటంటే వీళ్ళకు పూర్తి భిన్నమైన వీళ్ళు ఎవరంటే క్యాన్సర్స్ వాళ్ళు, అడ్వాన్స్డ్ క్యాన్సర్స్ వాళ్ళు, లేదా క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే క్రియాటిన్లు 10 పైన ఉండే స్టేజ్లో ఉండేవాళ్ళు, అట్లానే డయాబెటీస్ టైప్ 1 వాళ్ళు, రొమటైడ్ ఆర్థరైటిస్, ఏఎన్ఏ ప్రొఫైల్ పాజిటివ్ అంటే ఎస్ఎల్ఈలు కానీ, డెర్మటోమయోసైటిస్, జాగ్రన్ సిండ్రోము, ఇలా ఉన్న వాళ్ళందరికీ కూడా అంటే చాలా క్రానిక్ డిసీజెస్ వాళ్ళు ఉంటారు. అసలు చాలా పెద్ద స్థాయిలో ఉన్నాయి. అలానే గ్యాంగ్రీన్ కేసెస్, ఇంకా స్పెషల్ కేసెస్ ఉంటాయి సొరియాసిస్లో. వీటికి ఏం చేస్తానంటే భిన్నమైన ప్రోటోకాల్ ఉంటుంది, రెగ్యులర్ది కాదు. నేను బయట పబ్లిక్ చెప్తా వచ్చిందంతా 0 లిక్విడ్ ఫాస్టింగ్, 1 మీల్ 2 మీల్, అది బరువు తగ్గించడం ద్వారా తగ్గే జీవనశైలి వ్యాధులకు సంబంధించి ఆ సెగ్మెంట్. ముఖ్యమైన సెగ్మెంటు బేసికల్గా నేను రామకృష్ణ ఆలయంలో పర్సనల్గా చూస్తే అతిపెద్ద సెగ్మెంట్ ఏంటంటే ఈ మిగతా ఇతరత్ర ఆటోఇమ్యూన్ అండ్ క్రానిక్ డిసీజెస్. ఈ సెగ్మెంట్లో నేను విపరీతంగా ఫుడ్ ఇస్తాను. అంటే గుడ్లో డజన్ పైన గుడ్లు కానీ, చేపలు లాంటివన్నీ అవసరమైతే 1 కిలో కానీ, చాలా పెద్ద స్థాయిలో అన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే అక్కడ పెట్టకుండా చేస్తే ఇక్కడ విపరీతంగా పీకల దాకా పెట్టిస్తాను. ఎలా అంటానంటే ఇక్కడ దాకా తినాలని చెప్తాను నేను. ఇక్కడ దాకా కాదు, పీకల దాకా తినటం అంటే ఇక్కడ దాకా అని చెప్తాను. నేను ఏ టైం ఇన్స్పెక్షన్కి వచ్చినా నోరు గర్వమంటే నోట్లో చేప రొయ్యో కనిపించాలని చెప్తాను. సో అట్లా అంటే అంత తినడానికి ఎంకరేజ్ చేస్తాను. ఎప్పుడైతే ప్రోటీన్ నేను ఇచ్చిన ఎక్సాట్లో మంచి ప్రోటీన్ ఉంటుంది న్యాచురల్గా, ఆ హెవీ ప్రోటీన్కి హెవీ ఫ్యాట్, గుర్తుపెట్టుకోండి కాంబినేషన్, ప్రోటీన్ విత్ గ్లూకోజ్ ఈజ్ నాట్ దట్ గుడ్. కానీ ప్రోటీన్ విత్ హెవీ ఫ్యాట్, ఒరిజినల్ రిచ్ ఫ్యాట్ ఎప్పుడైతే కలిసిందో అద్భుతమైన టిష్యూ కొత్తగా ఫామ్ అవుతుంది. మజిల్, మన మజిల్ అంటాం కదా ఇప్పుడు, ఇది కానీ కండ్ల కానీ, కండ కొవ్వు కాదు అంటే మన పొట్ట పెరిగేది కాదు, బిర్యానీకి వచ్చేది కాకుండా అద్భుతమైన మజిల్ వస్తుంది. ఎమినో యాసిడ్స్ దీని కారణం. మన ప్రోటీన్ బాగా ఉంటుంది కాబట్టి చక్కగా మంచి కండ వస్తుంది. ఈ కండ ఇప్పుడు వచ్చింది ఎలా, ఇప్పుడు కండ వచ్చింది కదా, ఇది ఎలా ఉపయోగపడుతుంది మీరు గుర్తుపెట్టుకోండి. మామూలుగా సెల్స్ చచ్చిపోయిన ప్లేస్లో కొత్త సెల్స్ వస్తాయి, ఇది కామన్. ఇప్పుడు మీకు కొత్తగా ఉదాహరణ చెబుతాం మీకు అర్థం కావటం కోసం. ఒక 20 లక్షల టిష్యూ సెల్స్ మీకు అందుబాటులో వచ్చినాయి. వీటిని శరీరం ఎక్కడ కూర్చోబెట్టాలి, శరీరం ఎక్కడైతే వీక్ పాయింట్ ఉంటుందో అక్కడ కూర్చోబెడుతుంది. మీకు మామూలుగా ఉదాహరణ చెప్పాలంటే ఒక పెళ్ళికి వెళ్ళారు, ముందుగా ఫస్ట్ బంతిలో లేబర్ పిల్లలు ముందు వచ్చి కూర్చున్నారు అనుకోండి. పెద్ద మనుషులు రాగానే ఆర్గనైజర్లు ఏం చేస్తారు, అరే లేవంటారని లేపేస్తారు. అట్లానే ఎప్పుడైతే ఒక మంచి సెల్ వచ్చిందో, అద్భుతమైన కొత్త సెల్, దాని ఒక టిష్యూ వచ్చిందో, అది ఏం చేస్తుందంటే శరీరంలో ఎక్కడైతే లోపం ఉందో ఆ సెల్ని రీప్లేస్ చేసి ఆ ప్లేస్లో కూర్చుంటుంది. అందుకే మీరు చూడండి, ఇప్పుడు మళ్ళీ చూడండి సొరియాసిస్ పిక్చర్లో ఎంత క్లియర్గా అది ఎలా వెళ్ళిందంటే ఈ 2 నెలల కాలంలో వాళ్ళు కొంచెం బరువు పెరగటం, ఆ పెరిగింది టిష్యూ అందుబాటులో రావడం చేత అలా జరిగింది. అట్లనే ఇంకో పిక్చర్ చూపిస్తాను.
అది చూడండి. ఇది ఒక గ్యాంగ్రీన్ కేసు. మీ గ్యాంగ్రీన్ కేసులో కాలుకి ఆల్మోస్ట్ గుంట పడినట్టుగా వచ్చేస్తుంది. బై ద టైం నా దగ్గరికి వచ్చేటప్పటికి నలుపుతో అలా ఉండదు, సర్వనాశనం చేసుకొస్తారు. వచ్చేటప్పటికి అసలు లోపలికి గుంట పడిపోయినట్టు ఇంత గుంటలా పడిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ కాలు చూడండి, పక్కన ఒక ఆవిడ అలా కాల్లో దీంతో గ్యాంగ్ని తీసేయాలనే స్టేజ్లో వచ్చారు. పురుగులు కూడా వస్తున్నాయి. ఆ స్టేజ్లో డైట్ చేస్తే మామూలుగా ఏం జరగాలి, ఇన్ఫెక్షన్ తగ్గిపోతే పుండు మాడిపోవాలి. కానీ ఈ ఫోటో మీరు జాగ్రత్తగా చూడండి, కొత్తగా కండ వచ్చి అక్కడ కూర్చొని చూడండి, అంటే రీప్లేస్ అయిపోయింది. ఇదేంటి ఇన్ఫెక్షన్ ఊండు తగ్గటం అంటే ఇతర అలోపతిక్ కానీ ఇతర వ్యవస్థల సిస్టంలో కొత్తగా మజిల్ రాదు. వాళ్ళు జస్ట్ ఆ ప్లేస్లో గుంట అలా ఉండిపోతుంది. మీరు అది పూడిపోయినా గుంట ఉండిపోతుంది. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు నేను కొన్ని కేసెస్ బహుశా కలర్లో అలౌ చేయకపోవచ్చు, అది చూడండి ఒకసారి, బ్లాక్ అండ్ వైట్లో వేస్తాను. అంతకుముందు గుంటలాగా ఒక పెద్ద పుండు, తినేసిన పుండులాగా ఉండేది, కొత్త స్కిన్తో ఎలా రీప్లేస్ అయింది మీరు చూడండి. అంటే ఏం జరిగింది? సింపుల్ అనాలజీ. ఒక కాంట్రాక్టర్ రోడ్ వేసాడు అనుకోండి, ఒక సంవత్సరం తర్వాత గుంటలు పడినాయి వర్షాలకి. ఇప్పుడు ఆ కాంట్రాక్టరు గుంటలు పొడచాలి కదా, ఏం చేస్తాడు? ఒక లారీ కంకర సిమెంట్ తీసుకుని వెళ్తాడు, ఉదాహరణ చెప్తున్నాను. వెళ్తాడు, వెళ్ళినప్పుడు వేసిన రోడ్డు అంతా పొరుస్తాడు దాన్ని కాదు, ఎక్కడ గుంటలోనే అక్కడే పూడుస్తాడు. మీరు గమనించండి, ఎక్కడైతే మజిల్ ఉండాల్సిన నీడ్ ఉందో సరిగ్గా ఆ గుంటలాగుండే ప్రాంతంలోనే అది పూడ్చడం. చూడండి ఎంత క్లియర్గా ఉందో. మీరు ఇంకా ఒకటి రెండు పిక్చర్స్లో కూడా మీరు గమనించవచ్చు. ఒక నిమిషం చూడండి. అంటే వూండ్ రికవర్ అలా జరుగుతుంది. ఎప్పుడైతే డైట్ ద్వారా కొత్త మజిల్ అందుబాటులోకి వచ్చిందో ఆ మజిల్ వెళ్ళి వీక్గా ఉండే పాయింట్లని ఎడంకాలతో తన్ని మరి కూర్చుంటుంది. అది క్యాన్సర్ అయితే క్యాన్సర్ సెల్లను తన్నేసి అక్కడ కూర్చుంటుంది. అట్లానే గ్యాంగ్రీన్ అయితే మీరు ఇప్పుడు గమనించారు కదా, ఇలాంటిది కూర్చుంటుంది. క్రానిక్ సోరియాసిస్ అయితే మీరు చూడొచ్చు పిక్చర్స్లో కూడా, అంటే బహుశా బ్లాక్ అండ్ వైట్లో ఉండొచ్చు అవి. అది కూడా చూడండి ఏ రకంగా వూండ్ హీలింగ్ జరిగి కొత్త టిష్యూ అక్కడ రీప్లేస్ చేస్తాం చూడండి. ఇప్పుడు ఆ కాంట్రాక్టర్ కేసుకు వస్తే అతని చేతిలో ఒక లారీ కంకర ఉంది కాబట్టి పూడ్చాడు, గుంటలు పడిందని. ఇప్పుడు అతని చేతిలో కంకర లేకపోతే రోడ్డుని ఎలా పూడుస్తాడు? చచ్చినట్టు కంకర కావాల్సిందే. అర్థమైందండి? సో మన భాషలో ఇక్కడ కంకర అంటే నాకు కావాల్సిన క్రానిక్ డిసీజ్ పేషెంట్స్, క్యాన్సర్ వాళ్ళు కానీ, టైప్ 1 కానీ, రొమటైడ్ ఆర్థరైటిస్ కానీ, అలానే డయాలసిస్కి వెళ్ళి ఇలా అందరూ కూడా వాళ్ళు విపరీతంగా తినాలి. ఎలా తినాలి? మనందరం ఏ జబ్బు లేని వాళ్ళు ఎందుకు తింటాం? మనం బతకడానికి తింటాం. నేను పొద్దున్న ఇడ్లీ తిన్నా, బతకడానికి తిన్నా. అలానే మధ్యాహ్నం భోజనం చేస్తాను, రాత్రి ఒక చపాతీ తింటాను అనుకోండి. ఇదంతా బతకటానికి. కానీ వీళ్ళు కండ రావటానికి చేయాలి, మజిల్ రావటానికి. మనం మజిల్ రావటానికి తింటలా. సో మనతో పాటు ఉండే మన ఫ్యామిలీ మెంబర్ అయిన క్యాన్సర్ పేషెంట్ కానీ, లేదా ఇతర క్రానిక్ డిసీజ్ పేషెంట్ ఉంటే, లేదా డయాబెటీస్ టైప్ 1 పేషెంటు, వీళ్ళు కొత్తగా వాళ్ళ శరీరంలో పాడైపోయిన ఆ ప్రాంతాలన్నీ తిరిగి రీప్లేస్ కావాలంటే కొత్తగా మజిల్ అందుబాటులో అవ్వాలి. కంకర లేనిదే కాంట్రాక్టర్ ఏ రకంగా గోతులు పూడ్చలేడో, కొత్తగా మజిల్ ఏర్పడింది ఇది పూడ్చడం సాధ్యపడదు. కాబట్టి మనం దానికోసం ఏం చేయాలి? ఎక్స్ట్రా తినాలి. ఒక ఇంజనీరింగ్ కాలేజీ ఉంటుంది. ఒక కుర్రాడు అనుకుంటాడు నేను జస్ట్ పాస్ అయితే చాలు అనుకుంటాడు. ఇంకో కుర్రాడు అనుకుంటాడు యూనివర్సిటీ టాపర్ కావాలనుకుంటాడు. వీళ్ళిద్దరు టార్గెట్లు వేరు. అలాగే ఒక క్యాన్సర్ పేషెంట్ కానీ, ఇతర క్రానిక్ పేషెంట్స్ రోగులు కానీ వాళ్ళ బంధువులు తిన్నట్టు తినాలని అనుకోమాకండి. నేను మీకు ఆహారం ఇచ్చేది ఒక మందులాగా, ఒక మజిల్ సృష్టించడం కోసం ఇచ్చే బలమైన ఆహారం ఇస్తున్నాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎనీ క్రానిక్ డిసీజ్, ఉదాహరణకి క్యాన్సర్ తీసుకోండి. క్యాన్సర్ కారు ఇది మన ఇమ్యూనిటీ కారు. ఈ కారు మనం అలాగో తోలలేం. ఈ రెండు రేసులో ఉన్నాయి. ఈ కారు మనం తోలలేము. ఇమ్యూనిటీ కారు ఒకటే మనం చేయగలం. మీరు ఎప్పుడైతే బరువు పెరిగారో, అంటే మజిల్ ద్వారా బరువు అంటే బిర్యానీ బరువు కాదు. ఎప్పుడైతే మజిల్ అద్భుతమైన ఫ్యాట్, ఒరిజినల్ ఫ్యాట్, అద్భుతమైన ప్రోటీన్ మీరు ఇచ్చినప్పుడు మజిల్ పెరిగిందో, బరువు పెరిగారో, ఈ ఇమ్యూనిటీ కారు క్యాన్సర్ కారుని దాటుతుంది. రేసులో మనం గెలుస్తాం. ఎప్పుడైతే మీరు బరువు అలాగే మెయింటైన్ చేశారో డ్యూరింగ్ డైట్, మీరు 6 నెలల తర్వాత పెట్ స్కాన్కి ఈ స్కాన్కి తేడా ఉండదు. అది స్ప్రెడ్ అవ్వదు, ఎక్కడికి వెళ్దో అక్కడే ఉంటుంది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఓ 10% చేంజ్ ఉంటుంది. ఎందుకని? మీరు సరిగ్గా తినక బరువు కొంచెం అటు ఇటుగా తగ్గేటట్టుగా మెయింటైన్ చేస్తే. అట్లానే మీరు బరువు బాగా తగ్గారనుకోండి, నాకు తినబుద్ధి కావట్లేదని, మీరు వెళ్ళి క్యాన్సర్ కారు కింద చేరినట్టు, రేసులో మీరు వెనకబడినట్టు, క్యాన్సర్ వచ్చి మనం చంపేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఒక స్టూడెంటు టాప్ ర్యాంక్ రావాలని తల్లిదండ్రులు అనుకుంటారు. టీచర్ కూడా వీడు టాప్ ర్యాంక్ రావాలనుకుంటాడు. కానీ టాప్ ర్యాంక్ రావాలనుకునేది తల్లిదండ్రుల ఆశను బట్టి, లేకపోతే టీచర్ కోరికను బట్టి జరగదు. ఆ స్టూడెంట్ పెర్ఫార్మెన్స్ని బట్టి జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. 1 అని ర్యాంకులు తెచ్చే కాలేజీలోనే 0 కూడా ఉంటారు. అలానే ఏ విధానమైనా సరే అది పాటించే వాళ్ళల్లో కూడా మ్యాక్సిమం ఉంటుంది. మన డైట్లో కూడా అంతే. అనేక సక్సెస్ స్టోరీలు ఉన్నప్పుడు
మీ దగ్గర కూడా ఆ సక్సెస్ స్టోరీ రావాలంటే కేవలం కొంతమంది చెప్తారు, సార్ మేము తిన్నాం సార్, ఇలా ఫార్మాలిటీగా చేశారు అంతే. ఏదో నిమ్మకాయ తినమన్నాం కదా 3 అన్నారు, 1 తిన్నాంలేండి. అట్లా నేను 4 లీటర్లు నీళ్ళు తాగమంటే ఏముందిలే మనకి సరిపోతుందిలే 3 లీటర్లు సరిపోతుంది అనుకుంటాం. ఇలా పిల్లర్స్ని డివైడ్ చేయటం. మేము ఎవరి మంత్ రివ్యూ చేస్తాం. రివ్యూలో ఏం చెప్తారంటే రిజల్ట్ సరిగ్గా రానప్పుడు వాళ్ళు మొదట మేము తప్పు చేసాం అనుకోరు, ఈ డైట్లో ఏమన్నా ఉందేమో అన్నట్టుగా మేము బ్రహ్మాండం చేసామని చెప్పదొస్తారు. సో రివ్యూ కూర్చున్నప్పుడు అసలు విషయాలన్నీ బయటకు వస్తాయి. అంటే కొబ్బరి నూనె మీరు 100 రాశారు కానీ 30 మించి ఇవ్వలేకపోయారండి. ఒక అద్భుతమైన డిజైన్ చేసిన ప్రోగ్రామ్ని మీరు తీసుకుని రీమిక్స్ చేస్తే దాని ఫలితాలు ఉండవు. సో మేము చెప్పినట్టు యథాతథంగా నాకు చేయగలిగితే అంతమంది దగ్గర ఇప్పుడు మీకేం తగ్గదు, మీ ముందు అనేక మంది ఉన్నప్పుడు. అట్లానే ఇప్పుడు మీకు మజిల్ రావాలని చెప్పాను కదా, మజిల్ టిష్యూ కొత్తగా రావాలి. టిష్యూ కొత్తగా రావాలంటే మనకి ఎమినో యాసిడ్స్ కావాలి. ప్రోటీన్ నుంచి వచ్చేది ఎమినో యాసిడ్స్. సో మన డైట్లో రిచ్గా ప్రోటీన్ ఉంటుంది. సో ప్రోటీన్ మన శరీరాల్లో ఎలా వర్క్ చేస్తుంది, ఎలా ప్రోటీన్ గురించి చిన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ప్రోటీన్ ఏంటంటే మనకు ఇప్పుడు సపోజ్ ఎగ్లో ప్రోటీన్ ఉంటుంది, నాన్ వెజ్లో ఉంటుంది, నట్స్లో ఉంటుంది, కూరగాయల్లో ఉంటుంది, చాలా వాటిలో ఉంటుంది ప్రోటీన్ ఉంటుంది. ఒక్కో దాంట్లో ఎక్కువ, దాంట్లో తక్కువ ఉంటాయి. నాన్ వెజ్లో ఫ్యాట్ ప్రోటీన్ కాంబినేషన్లో ఉంటాయి. వెజిటేరియన్లో గ్లూకోజ్తో కాంబినేషన్లో ఉంటాయి. దాంట్లో ఫ్యాట్ పెద్ద ఉండదు, అవకాడో లాంటి వాటిలో తప్ప. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు నేను 100 గ్రాముల ప్రోటీన్ కోడిగుడ్డు నుంచి తీసుకున్నాను. అంటే 100 గ్రాముల కోడిగుడ్డు కాదు, కోడిగుడ్డులో 100 గ్రాముల ప్రోటీన్ ఉంటే ఆ ప్రోటీన్ నేను తీసుకున్నాను. నేను ఆహారం నోటి ద్వారా తింటే 100 గ్రాముల ప్రోటీన్ నా బాడీ సింక్ చేసేసుకుంటుంది. ఇప్పుడు నేను నాన్ వెజిటేరియన్ తీసుకున్నాను, చికెన్ కానీ మటన్ కానీ. ఇది తీసుకుంటే నేను 100 గ్రాముల ప్రోటీన్ తీసుకున్నాను, 100 గ్రాముల చికెను మటన్ కాదు, 100 గ్రాముల దాంట్లోంచి వచ్చిన ప్రోటీన్ తీసుకున్నాను. నా శరీరం 45 నుంచి 55% మాత్రమే అబ్జర్వ్ చేసుకుంటుంది. అంటే 100 గ్రాముల ప్రోటీన్ నా శరీరం అబ్జర్వ్ చేసుకోవాలంటే నేను 200 గ్రాముల ప్రోటీన్ను తినాల్సి వస్తుంది. అలాగే వాల్నట్స్, బాదం లాంటి వాటిలో కూడా మన ప్రోటీన్ ఉంటుంది, నట్స్ నుంచి కూడా. ఈ నట్స్ నుంచి కూడా తీసుకుంటే మనకి 100 గ్రాముల ప్రోటీన్ నేను తీసుకుంటే కేవలం 35 గ్రాముల ప్రోటీన్ మాత్రమే బాడీ సింక్ చేసుకుంటుంది, 30 టు 35 గ్రాముల మధ్యలో. అంటే నట్స్ ద్వారా నేను ప్రోటీన్ కనుక పెంపొందించుకోవాలంటే నేను 300 గ్రామ్స్ నట్స్ ప్రోటీన్ తినాలి, నట్స్ కాదు, నట్స్ ప్రోటీన్ తింటే కానీ నాకు 100 గ్రాములు రాదు. అదే ఇప్పుడు మన మష్రూమ్ కానీ పాలకూర ఇలాంటి వాటిలో కూడా ప్రోటీన్ ఉంటుంది. ఇది మీరు 100 గ్రాముల ప్రోటీన్ అంటే పాలకూర లాంటి, మష్రూమ్ లాంటి వెజిటబుల్ ద్వారా ప్రోటీన్ తీసుకుంటే 12 నుంచి 14% మాత్రమే శరీరం దాన్ని ప్రోటీన్గా స్వీకరించగలుగుతుంది. అంటే మీరు రియల్గా చెప్పాలంటే 7-8 కిలోలు పాలకూర లేదా మష్రూమ్ తింటే తప్ప అంత ప్రోటీన్, అంటే మళ్ళీ దాంట్లో ప్రోటీన్ కంటెంట్ తీసుకుని ఆ ప్రోటీన్లో మనం బాడీ 10% చేస్తుందంటే 7-8 కిలోలు తింటే కానీ మీకు 100 గ్రాములు రాదు. దాని బదులు మీరు కోడిగుడ్డు నుంచి ఎంత అవలేగలుగుతాం మీరు అర్థం చేసుకోండి. అంటే దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి, ఈ ప్రపంచంలోకెల్లా అత్యుత్తమైన ఆహారం కోడిగుడ్డు అనేది. అందుకే కోడిగుడ్డు అత్యంత చవకైంది, అత్యంత బలమైంది, అత్యధిక పోషక విలువలు కలిగిన, అంటే దాంట్లో ఈవెన్ ట్రేసెస్తో సహా లెక్కేసుకుంటే దాంట్లో ఉన్నన్ని పోషక విలువలు తల్లిపాలలో కూడా అంత అద్భుతమైంది. ప్లస్ హ్యూమన్స్కి ఈజీలీ డైజెస్టబుల్, అంటే ఈ పర్సంటేజ్లో కటింగ్ లేకుండా వెళ్తాం. కాబట్టి నేను నా డైట్లో ఎగ్స్ లాంటి విపరీతంగా ఇస్తాను కాబట్టి మిరకల్ రిజల్ట్స్ వస్తాయి. మీకు తెలుసు, ఇప్పుడు ఒక 3 సంవత్సరాల పాపకు కూడా నేను క్యాన్సర్ వచ్చినప్పుడు రోజు 15 గుడ్లు పెట్టిస్తే ఆ పిల్లకి అద్భుతమైన ఫలితాలు. 4 నుంచి హెమోగ్లోబిన్ 13.6కి వెళ్ళటం, 200 నుండి WBC 18,800కి వెళ్ళటం, అట్లానే ప్లేట్లెట్ 45,000 నుంచి 3,61,000కి వెళ్ళటం కేవలం 15 కోడిగుడ్లు తింటే సాధ్యపడింది. కెన్ యు బిలీవ్ ఇట్? ఎందుకని? కొత్త మజిల్ అందుబాటులో, కొత్త టిష్యూ అందుబాటులో ఉంటేనే రీప్లేస్మెంట్ జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, మనకి మజిల్ చాలా అవసరం. మనం ట్రైగ్లిసరైడ్స్ అనే ఫ్యాట్ని తగ్గించుకోవాలి, మజిల్ పెంచుకోవాలి. మజిల్ పెంచుకోవడానికి ఈ ప్రపంచ అత్యుత్తమ మార్గం కేవలం మీరు హైయెస్ట్ గ్రేడ్ ఫ్యాట్తో, అంటే మన కొబ్బరి నూనె కానీ ఒరిజినల్ నెయ్యి లాంటి ఫ్యాట్తో కాంబినేషన్లో అద్భుతమైన ప్రోటీన్ డైరెక్ట్ కనుక రిచ్ సోర్స్ ఆఫ్ ఎగ్ టైప్ ఆఫ్ ప్రోటీన్ తీసుకుంటే ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. నిజాన్ని మీరంతా సోరియాసిస్ నా దగ్గర ఎలా తగ్గుతుంది మిరకిళ్ళు అలానే ఇది అనుకుంటారు కదా, వీటన్నిటికి సమాధానమే ఇది. ఈ తగ్గటానికి కారణం ఏంటంటే ఆ కొత్త టిష్యూ అందుబాటులో ఉండటం చేత పాతది అవుతుంది. నేను ఇందా చెప్పినట్టు కాంట్రాక్టర్ చేతిలో సిమెంట్ లేకపోతే, కంకర లేకపోతే అతను వెళ్ళి ఏమీ చేయలేడు. అలాగే మనం కూడా మజిల్ లేకపోతే ఏం చేయలేము. కాబట్టి క్రానిక్ డిసీజ్ పేషెంట్స్ మేము ఇచ్చిన ప్రోటోకాల్, రామకృష్ణ హెల్త్ లైన్లో మేము ఇచ్చిన ప్రోటోకాల్ని యథాతథంగా మేము చెప్పినట్టు మీరు సొంత రీమిక్స్ లేకుండా ఉండండి. మిమ్మల్ని కడుపు నింపుకుంటానికి నేను ఇవ్వట్లేదు, మజిల్ పుట్టించడానికి ఇస్తున్నాను. అంటే మీరు పాస్ కావటానికి కాదు, మీకు టాప్ ర్యాంక్ తెప్పించడం కోసం చేసే దీనికి రెండింటికి తేడా ఉంటుంది. సో ఇది హింస అనుకుంటే అనుకోండి,
అంటే తేలికని నేను కూడా అన్నాం. హింస అంటే అనుకోండి, హింసపడండి. ఒక ప్రాణం తీసే జబ్బుని మనం అవలేలగా ఒక తక్కువ పీరియడ్లో ఒక 2-3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు లేదా అవసరమైతే ఒక సంవత్సరం పీరియడ్లోనూ ఒక జీవితంలో ప్రాణం తీసే లేదా ప్రాణాంతకంగా వేధించే సమస్యల నుంచి బయటపడాలంటే ఈ చిన్న సాక్రిఫైస్ చేయక తప్పదు. ఇది మన దాంట్లో తగ్గటానికి ఉండే రహస్యం.